బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఎండిన పంట పొలాలు పరిశీలించనున్న ఆయన రైతులకు ధైర్యం చెప్పనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనంతా డొల్లే అని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటోందని, కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోందని విమర్శించారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, అన్నింటిపై యుద్ధం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వ్యవస్థలు నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. నా కళ్ళ ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు అని చెప్పి మనం చేస్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమెను నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందటనే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా, యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. కాంగ్రెస్ వాడు వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు. వీడు వానికి అంటాడు, వాడు వీనికి అంటాడు. కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా, నిన్ను గొంతపోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నేను చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికి పోతాడో దేవుడు మొక్కాలి.